ఈడు పండుతో పాటు టెంకను కూడా మింగేసే ముదురు టెంక. దయచేసి వీడిని ఎలాగైనా వదిలించుకోండి సైనస్, లేదంటే మీ సంస్థానం మొత్తాన్ని మింగేస్తాడు. ఇది దేవుళ్ళ లాంటి మీ మీద. అందరూ గుంపుగా మేడంతో ఎక్కడికి బయలుదేరారు? ఎక్కడికి బయలుదేరుతున్నావా? నువ్వేమన్నా నటనలో పెద్ద నటరాజువా? సాయంత్రం మండపానికి రారా, వచ్చి మా ఎముడిని చూడరా. నమస్కారం సూర్య. హలో హలో సార్, నమస్కారం సార్. అగరం విద్యా సేవా సంస్థ అభినందన సభకి విచ్చేసిన వారందరికీ పిఠాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుల బిరుదు పొందిన శ్రీ శ్రీరాములు గారు ప్రసంగిస్తారు. మన తెలుగు భాషని రక్షించిన కొందరు మహానుభావులైన పూర్వీకులు ఏమన్నారంటే, ఇప్పుడు సాంగ్ చేసుకుంటాడు చూడు. అభ్యాసం కూసు విద్యని, విద్య లేనివాడు వింత పశువని అభివర్ణించారు. అంటే దాని అర్థం ఏమిటి? మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి దొబ్బేమని అర్థం. నేర్చుకున్న కొలది చదువు అబ్బుతుందని, చదువుకోని వాడు పశువుతో సమానమని చెప్పారు. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళగా చెప్తారా? మనం మన ఇంటి పిల్లలు చదువుకుంటే చాలు అని అనుకుంటాం. కానీ సౌకర్యాలు లేక, స్తోమత లేక, వెనకబడి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యులు, అనాథలైన ఎందరో విద్యార్థుల్ని తమ సొంత బిడ్డలుగా భావించి వీరి తండ్రి శ్రీయుతులు శివకుమార్ గారు ఈ కుర్రాడు చదివిస్తున్నారు. మన పాఠశాలలో కూడా 40 మంది విద్యార్థుల చదువుకి, 6 అధ్యాపకుల ఉద్యోగాలకి ఈ అగరం సంస్థ వాళ్లే బాధ్యత తీసుకుని నడిపిస్తున్నారు. అదొక్కటే కాదు, దక్షిణాపథం అంతటా కేవలం విద్య కోసమే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారుగా, ఇవ్వడానికే. ఒక్క ముక్క అర్థం కాలేదు, పిచ్చివెదవా. ఆ సూర్యుడు లోకమంతటికి వెలుగును ప్రసాదిస్తున్నాడు. ఈ సూర్యుడు ఎంతో మందికి విద్యను ప్రసాదిస్తున్నాడు. ఇతను 10 కాలాల పాటు వర్ధిల్లాలి. సినిమాలో త్రిష తాత క్యారెక్టర్ కొట్టేయడానికి ఎన్ని పొట్లు పడుతున్నాడు చూడు ముసలాడు. ఇప్పుడు సూర్య గారు ప్రసంగిస్తారు. చాలు చాలు. గురుగారు నా మీద అభిమానం కొద్ది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేనేమంత గొప్పవాణ్ణి కాదు. ఇంతకంటే చదువు కోసం సహాయం చేసేవాళ్ళు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు. నేను సినిమా వాడిని కనుక తెలుస్తోంది. సరేనమ్మా, చేసే సహాయం అదో చెప్పకుండా చేయొచ్చు కదా అని 2-3 నన్నే అడిగారు. ఇది నా పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదు. ఇది చూసి ఇంకో 10 మంది సహాయం చేయడానికి ముందుకు వస్తే మనకు మేలే కదా. నీకేమయ్యా, సినిమా వాడివి, హాయిగా సంపాదిస్తున్నావు, ఇవ్వచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. ఇది కష్టపడి సంపాదించింది, దొంగ సొమ్ము కాదు. నాకు చేతనైనంతలో 100 మందిని చదివిస్తున్నాను. మీకు చేతనైనంతలో ఒక్కళ్ళని చదివించింది. ఈరోజు అగరం నాది, రేపు మీదవ్వాలని ఆశిస్తున్నాను. దయచేసి అందుకు సహకరించండి. సూర్యకి నా గురించి కాస్త చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ సూర్య, స్మాల్ రిక్వెస్ట్. వీడు నా సంస్థానానికి చెందినవాడు. వాడు నేర్చుకున్న విద్యలు నీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నాడు. నీ హైనెస్ అని చెప్తున్నాను, ఓ 5 నిమిషాలు అలా కూర్చో. థ్యాంక్ యూ. సూర్య, వీడు నీలాగే ఒక కళాకారుడు. నటిస్తాడు, నాటకాలు వేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు. ముందు ఒక ఇంగ్లీష్ పాట వింటావా? కానివ్వండి.
పైసలు కూడా పనికిరాడు. సూర్య, నవరసాల గురించి నీకు బాగా తెలుసు, కానీ మా అబ్బాయి ఎలా చేస్తాడో ఒకసారి చూడు. సింగారం చేరా సింగారం. హాస్యం, నవ్వు. భయం. అసహ్యం. ఆశ్చర్యం. ఇప్పుడు రౌద్రం. కరుణ. లేను, కాళ్ళ మీద లేను, చేతులు కట్టుకోవద్దు, చెయ్యవు చెయ్యవు. ఎంత అద్భుతం చేస్తుంది చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, బాగా ఏలిచ్చావురా నువ్వు పెద్ద నటుడురా త్రిశోణికరాయ్. అయినాస్ మన జనం అంతా ఫుల్గా మందేసి సిల్లేద్దాం. మన ఫ్యామిలీ మొత్తం ఆడి ముందు వంగుందాం. రే మెల్లకన్నాడా, నువ్వు రాత్రి పడుకునేటప్పుడు కూడా పౌడర్ వేసుకొని పడుకుంటావు చూడు, అప్పుడు నీ మొహం మీద ఒక్క తొక్కు తొక్కి పచ్చడి చేయాలనిపించేదిరా. కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వు పౌడర్ మాత్రమే కాదు అత్తరు కొట్టుకుని కూడా పడుకోవచ్చురా. ఎందుకంటే వాడు నటుడు. ఆ తుంగు నాకు కళ్ళు సీన్లు సాంగ్లు వస్తాయో రావా? నోరు తిరిగి చెప్పాయా? వస్తాయిరా, వస్తాయి. ఆడు మామూలుడు కాదు ఆయనసు. ఆ రేంజర్ గడి పని పట్టడానికి మమ్మల్ని పంపించావుగా,
ఆ రోజు ఆ ఫారెస్ట్ గాల్ని ఉత్తికి పడతాడు చూడు, ఆ దెబ్బల్లో ఒక్కటి మనకి తగిలినా గోవింద స్పాట్ అవుట్. వాడు నిన్నే కొడతాడు, నన్ను కొట్టాడు కదా. కొడితే కొట్టారులే. సూర్య ఆడెంతో పెద్ద యాక్టర్, వెళ్ళినాడు గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చి ఈ గబ్బు నా కొడుకుని గట్టిగా కౌగులించుకుని మెచ్చుకున్నాడంటే ఆడు బాగా విషయం ఉన్నాడేగా. అవును, దానిలో డౌట్ ఎందుకు? చివరిగా ఏడ్చి కోతెట్టు ఒకటి చూపించాడే, నేనేదో అటువైపు తిరిగి చూస్తే సూర్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడండి. నీకమని చెప్తున్నా, అసలు మనిషినే కాదు చిట్టి రోబో. నాకే ఏడుపు వచ్చేసిందంటే చూడు. అవునా, ఆ ఘట్టంలో నేను ఏడ్చాను. ఆ ఇంగ్లీష్ వాడు ముందు ఆ రేంజ్ ఏడిపించాడే, ఇప్పుడు సెకండ్ టైం నేను ఏడ్చాను. ఏంటయ్యా నువ్వు? చే, మంచి స్టోరీ చెప్తున్నాడు, మధ్యలో నీ బొంగులో స్టోరీ. You bloody stupid nonsense life insurance corporation of India. Congratulations. నేను ఇప్పుడే ఫామ్ లోకి వచ్చాను, ఇద్దరు ఇలా సుత్తి కొడతా ఉంటే నేను చెప్పాలనుకుంది మర్చిపోను. ఎక్కడా పని? చిట్టి రోబో. ఎందుకలా అన్నాను? ఎందుకంటే ఏడుపు వచ్చింది కదా. మరి అంత పెద్ద ముద్దుని నా మనసు పిండేశాడంటే ఆ నా కొడుకు నేను ఏదో ఒకటి చెయ్యాలయ్యా. నీ కోటను అమ్మేసి ఆన్ని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కుటింగ్, కటింగ్, పుట్టింగ్ అన్ని నువ్వే చూసుకో. నేను ఓన్లీ డైరెక్షన్. మన సినిమా తీసే విషయం ఆ సినిమా వాళ్ళకి తెలిస్తే వాళ్ళ గట్టి అవుతుంది. ఇప్పుడు చూసెళ్ళి సూర్య ఊరికే ఉంటాడా? ఈ పాటికి మా నోడు గురించి హైదరాబాద్ వెళ్ళి హీరోలందరితో మీటింగ్ పెట్టి భయంతో గోలెట్టేస్తున్నాడు. కావాలంటే నువ్వే చూడు, మన సినిమా రిలీజ్ రోజు ఈ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, విశాల్, ఆర్య, గిరి అందరికి విరోచనాలు మాత్రలు వేసుకోకుండానే రాయ్ వాల్ట్రో, నువ్వు నా తోడబుట్టినోడివి, నా రక్త సంబంధానివిరా. నాకు నువ్వంటే ఇష్టంరా, కానీ నేను ఇష్టం లేనంటే నటిస్తా. ఎందుకో చెప్పనా, నీకు మాత్రం నటించడం తెలుసా, మాకు నటించడం తెలీదా? దీనికోసమే కదరా ఇన్ని రోజులు గొడవలు. ఇంత ప్రేమను వాడు చెప్పి చావచ్చు కదా. అన్నదమ్ముడు అన్నాక 1,00,000 ఉంటాయి. నేను వాడి పీక పిసుకుతాను, ఆ నా గొంతు కొరుగుతాడు. మిత్రులు అలాగే కొట్టుకుంటూ ఆడుకుంటాం. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. అడగడానికి నువ్వెవరా? ఎవర్రా నువ్వెవర్రా? పిప్పడ బస్తా. అమ్మరా బండోరా, మాట్లాడుతుంటే కొడతావేంట్రా? నన్ను పట్టుకుని ఎవరు అడుగుతావా? వాడు నా పెద్ద కొడుకురా, నువ్వు నా రెండో కొడుకు. డాడీ నాకు డాడీ డాడీ, ఓ మై డాడీ, నిన్ను చూస్తేనే ఆనందమే. సరిపోయింది, ఇద్దరిని మోసుకెళ్ళాలి. ఆ అమ్మాయి వాడి కంటపడిన దగ్గర నుంచి ఈ వాటర్ గార్డ్ మన కంటపడట్లేదురా. అందుకని నీ ముందే తిరుగుతూ ఉండాలా? ఆ పశువులను ఎక్కడికి తీసుకెళ్తున్నారా? స్పీడ్ పెంచి వాళ్ళని అడ్డుకుని ఏంటో అడిగానేసు. పోనీ పోనీ, త్వరగా పోనీ. దిగరా కిందకి. పశువులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పరా? కసాయ సంతకైనా ఏమన్నా? వీటిని తీసుకెళ్ళి అమ్మేస్తాం. ఈ వ్యాపారం చేసేది ఎవరు?